దేవుడు పునరుద్ధాన దినాన మీ కుటుంబాలను దీవించి ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఇది చివరి ఆదివారం జూన్ మాసంలో. ఇప్పటి వరకు ప్రభు మనల్ని, మన కుటుంబాల్ని, మన కలిగిన సమస్తాన్ని కాపాడి వర్ధిల్ల చేసినందుకు ప్రభుకు ఒకంత బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యా ఈ నెలంతా నన్ను, నా కుటుంబీకుల్ని, కలిగిన సమస్తాన్ని కాపాడి ఈ పునరుద్ధాన దినాన సజీవ లెక్కల్లో ఉంచి నీ సన్నిధిలో నిలవబెట్టినందుకై నీకు స్తోత్రాలేసయ్యా. ఆమేన్. దేవునికి కృతజ్ఞత అనేది మనం కలిగి ఉండాలి. కృతజ్ఞత హీనులుగా మనము ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుండి మనల్ని నడిపించాడు. ఎల్లవేళ ప్రభునామానికి మనం మహిమ చెల్లించాలి. అట్లాగే దేవుడు ఈ మాసము అంతా గడిపించాడు. నూతన మాసంలో మరి దేవుడు మిమ్మల్ని ప్రవేశించి సర్వ సమృద్ధి చేత వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం సమస్తమును కోల్పోయిన కృపగల దేవుని వైపే చేతులెత్తిన భక్తుడు. సమస్తమును కోల్పోయినప్పటికీ కృపగలిగిన దేవుని వైపే చేతులెత్తిన భక్తుడు ఎవరంటే ఆయన యోబు. సమస్తాన్ని కోల్పోయాడు, అయినా కృపగలిగిన దేవుని వైపు చేతులెత్తి ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాంటి ఒక గొప్ప భక్తుని చూసి మనం చాలా నేర్చుకోవాలి. జీవితాల్లో చాలా మనము ఆ వాక్యాలను మనం ఆపాదించుకొని క్రీస్తుకు దగ్గరగా నివాసం చేయాలి, సహవాసం చేయాలి. దేవునితో ఒక చక్కటి బాంధవ్యాన్ని, మనము ప్రేమను కలిగి ఆయనతో మనం నడవాలి. ఆమేన్. హల్లెలూయా. మనం చదివాం, మూలవాక్యం చదువుదాం మరలా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి 19 వాక్యాల వరకు నేను చదువుతాను, మీరు వినండి తేటగా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి 19 వాక్యాల వరకు. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాననెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కురిగించుకొని నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిబంగరినై వచ్చితిని, దిబంగరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసెనని చెప్పలేదు. చదవబడినటువంటి ఈ వాక్య పఠనంలో యోబు యొక్క భక్తి విధానము
ఎంత ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం చూస్తే యోబు యొక్క భక్తి విధానము ఎంత ఉన్నతమైందో మనకు అర్థమవుతుంది. చిన్న నష్టం జరిగితే, చిన్న సమస్య వస్తే మనం విలవిలలాడిపోయే ప్రార్థన కూడా మానకుండా పనికి మాలోళ్ళు, ఇంటి పక్కోళ్ళు, ఇంటి వెనకోళ్ళు, స్నేహితులు, నీ దేవుడు నీకేం చేశాడంటే ఆ పనికి మాలోళ్ళ మాటలు పట్టుకొని నిజంగానే దేవుడు నాకేం చేశాడు ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తే, ఎంత ఉపవాసం ఉంటేని పనికి మాలోళ్ళ మాటలని, పనికి మాలిన మాటలు మాట్లాడే క్రైస్తవులు లేకపోలేదు. ఇక్కడ ఉన్నోళ్ళు మీరంతా మంచోళ్ళే. ఈరోజు తేడా ఉంటే మారు మనసు పొందుదురుగాక. పనికి మాలోళ్ళ మాటలు ఎక్కువ వింటారు, దేవుని మాటలు, దైవజనుల మాటలు వినరు విశ్వాసులు. దేవుని మాటకు చెవి ఒక్కరు. చూడండి, ఇంత నష్టం జరిగింది, ఇన్ని కోల్పోయాడు. పల్లెత్తి మాట కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదు. సమస్తాన్ని కోల్పోయిన దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసే ఆ మనసుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న రోగాన్ని బట్టి ఆదివారం ఆరాధన మానేసే వాళ్ళు ఉన్నారు. ఇందాక చెప్పానుగా, ఉద్యోగాలను బట్టి, పనులను బట్టి, బంధువుల యొక్క కార్యాలను బట్టి, ఫంక్షన్స్ను బట్టి, పనులను బట్టి, దేవుని కంటే నాకు పనులే ముఖ్యం, ఫంక్షన్సే ముఖ్యం అని, ఉద్యోగాలే ముఖ్యం, వ్యాపారాలే ముఖ్యమని ఆరాధన మానేసి వెళ్ళిపోయే మందలు చాలామంది ఉన్నారు. అది ఆశీర్వాదం కాదు, అది దీవెన కాదు. ఏం జరిగినా కూడా దేవుణ్ణి ఆరాధించిన వాడే, దేవుని మహిమపరిచేవాడే అసలు సిసలైనటువంటి దేవుని భక్తుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పక్క ప్రాణం పోతుందన్న తుది శ్వాస దేవుని సన్నిధిలోనైనా విడుస్తాను, కానీ దేవుని మందిరాన్ని మాత్రం మాననని ఒక తీర్మానం ఉంటే దేవుడు మనల్ని బ్రతికించి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడండి. దేవునికి వ్యతిరేకంగా మనం నడిచి ఏమీ డబ్బులు సంపాదించలేమండి. మీరు అనుకుంటారు ఈ ఆదివారం ఒక్క వారం పోతే డబ్బులు వస్తాయి, మేస్త్రి డబ్బులు ఇస్తాడు, పై అధికారి డబ్బులు ఇస్తాడు, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తారు. కానీ అంతకంటే డబల్ నష్టం మీకు జరుగుతుంది. ఆల్రెడీ జరిగిన అనుభవాలు మీకు ఎన్నో ఉంటాయి మీ జీవితంలో. సంపాదించిన సంపాదన వ్యర్థంగా పోతున్నటువంటి విషయాలు మనం గమనించాం. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇలా దేవుణ్ణి ఆరాధించకుండా వెళ్ళిపోతున్నటువంటి ఆ అంధభక్తుల గురించి మాట్లాడుతుంటాడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టార్జితము చేత అది అధికము కాదు అని చెప్పాడు. దేవునికి వ్యతిరేకంగా ఉండి నువ్వు ఎంత కష్టపడ్డా కూడా, దేవుని మందిరం మానేసి ఎంత ఇరగదీసి పగలబొడిచినా కూడా అది అభివృద్ధి చెందదు. దేవుడు ఆశీర్వదిస్తే ఒక్క రాత్రిలోనే నీ తల రాతను మార్చి నీ చరిత్రను తిరగరాయగలడు. ఆమేన్. ఒకే రాత్రి, ఒకే గంట, ఒక క్షణం చాలు ఆయనకు. నువ్వు నిజమైన భక్తురాలివి, భక్తుడు అయితే, నిజమైన విశ్వాసివైతే, నా దేవుని ప్రియులారా, ఈరోజు దేవుని కంటే మనకు గొప్పగా ఏం లేదు, దేవుని కంటే మనకు ఉన్నతమైనది ఏమీ లేదు. దేవుని తర్వాతనే ఏదైనా, దేవుని తర్వాతనే ఏ సమస్య అయినా, ఏ పనైనా. యోబును చూసి మనము అలవర్చుకోవాలి, భక్తి జీవితాన్ని నేర్చుకోవాలి. గమనిస్తే, చూస్తుంటే ఒకడొచ్చి విషయాన్ని కంప్లీట్ చేయకమునిపే ఇంకొకడొచ్చి ఇంకో విషయాన్ని చెప్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఒకడొచ్చి ఒక విషయాన్ని, ఈ ఎద్దుల విషయము, పనివారు చనిపోయారు, ఇవన్నీ ఒక విషయం కంప్లీట్ చేయకమునిపే ఇంకోడొచ్చి ఇంకో విషయం చెప్తున్నాడు. అది కంప్లీట్ కాకమునిపే ఇంకోడొచ్చి ఇంకోటి చెప్తున్నాడు. అది కంప్లీట్ కాకమునిపే ఇంకొకడు, అది కంప్లీట్ కాకమునిపే ఆస్తి నష్టం కంటే కడుపు కోత నష్టము బహు వేదనకరమైంది. ప్రైజ్ ది లార్డ్. ఒకేసారి కుమారులు కుమార్తెలు చచ్చిపోయారన్న వార్త విన్నా కూడా దేవుని సన్నిధిలో మోకరిల్లి
నేను తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఆస్తులు లేవు, పిల్లలు లేరు, భార్య లేదు, దిబంగరిగా వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్తాను. ఎక్కడికి వెళ్తాడో ఒక ఏమంటారు ఆలోచన, ఒక నిశ్చయత అతనికి ఉంది. ఎక్కడికి వెళ్తాడు అతను, ఎక్కడి నుంచి వచ్చాడు. కీర్తన 90వ కీర్తనలో భక్తుడైన మోషే దైవజనుడు అంటాడు కదా, ఇదిగో పర్వతములు పుట్టక మునుపు యుగ యుగములు దేవుడవు నీవే. చదవండి. పర్వతములు పుట్టక మునుపు, భూమిని నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు. చూడండి, యుగ యుగములు ఎవరికి పిలుస్తున్నాడు? దేవుడవు నీవు మనుషులను మట్టికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండి అని. అంటే మన జీవితము యేసయ్య దగ్గర ఉంది ప్రారంభంలో. ఆ తదుపరి ఆయన భూమి మీదకి మనల్ని పంపించాడు. మన జననం కాకమునుపు మనం ఎక్కడున్నామో యోబుకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? దేవుని దగ్గర నుంచి. దేవుడు తల్లి గర్భంలో మనకు పంపిస్తే మనం వచ్చాం. వెళ్ళేటప్పుడు మార్గం కూడా తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్గం యోబు కనుక్కున్నాడు, బ్రతికుండగానే తెలుసుకున్నాడు. దిబంగరినై నేను వెళ్తాను. సమాధిలో పెడతారు, ఏముంటాయి? ఆస్తులు వస్తాయా, అంతస్తులు వస్తాయా, బంగ్లాలు వస్తాయా? కూతుర్లు తల్లి ముక్కు పుడక కొరకు, దిద్దుల కొరకు తరుగులాడుతూ ఉంటారు ఏడు పక్కన పెట్టి. అప్పటి వరకు అమ్మా నువ్వు లేకుంటే మా జీవితం ఎట్లా అని దొంగ ఏడుపులు ఏడిచే కూతుర్లు ఉంటారు. మంచి ఏడుపు కూడా ఏడిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రేమ ఎక్కడ బయటపడుతుంది అంటే తల్లికున్న ఆ శవానికున్న ముక్కు పుడకల కాన్నో, కమ్మల కాన్నో, తర్వాత ఆ పట్టీల కాన్నో, కడియాల కాన్నో అక్కల చెల్లెలు తన్నుకుంటుంటారు. ఇట్లాంటి కాడ ప్రేమ బయటపడుతూ ఉంటుంది. అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఆఖరికి ఒంటి మీద ఏమి కూడా లేకుండా దిబంగరిగానే సమాధిలోనికి వెళ్ళి అక్కడి నుంచి దేవుని సన్నిధి, ప్రభుని నమ్మిన వాళ్ళమైతే పరలోకానికి వెళ్ళిపోతుంటాం. ఆమేన్, హల్లెలూయా. యోబు ఒక విషయం వెంట ఒక విషయం తెలుస్తుంటే అతని గుండె ఎలా తట్టుకుందండి? ఆలోచించామా? ఒక చిన్న విషయం, ఒక యాక్సిడెంట్ జరిగితే మన బంధువుల్లో కానీ మన కుటుంబీకుల్లో కానీ జరిగితే మనం విలవిలలాడిపోతాం. ఏదన్నా చిన్న జరగరాంది జరిగితే తల్లడిల్లి తట్టుకోలేకపోతూ ఉంటాం. ఇన్ని నష్టాలు, 5 నష్టాలండి. 5 నష్టాలు జరిగినా కూడా గుండె నిబ్బరం కలిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీళ్లు విడుస్తూ రోధించిన ఒక ప్రార్థన, భక్తి, ఆ భక్తిని మనం చూసి ఈరోజు ఒకంత సిగ్గు బుద్ధి తెచ్చుకోవాలి, రావాలి. మనకు క్రైస్తవ జీవితం అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చాం, మళ్ళీ ఆదివారం వెళ్ళటం కాదు. మన ప్రతి దినచర్యలో దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం, దేవునితో ఎంత సహవాసం చేస్తున్నాం. అపవాది తెలుసా? యోబు దేవుని దూషించాలని మీరు చదివారు కానీ ఒక మాట అండర్లైన్ చేయలేదు. యెహోవా ఆకాశం నుండి అగ్ని పంపించి కాల్చివేశాడని దుష్టుడు చెప్పాడు. దేవుడు పంపించాడా? అపవాది పంపించాడా? కానీ ఎవరు దేవుణ్ణి దూషించాలని వచ్చిన వ్యక్తి ఎవరి పేరు, ఆ నామం ఉపయోగించాడు? దేవుని నామం ఉపయోగించాడు. అభిషక్తుడు, దైవ జ్ఞానం కలిగిన వాడు దాన్ని గ్రహించగలిగాడు కాబట్టి దేవుణ్ణి పల్లెత్తి మాట కూడా అనలేదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఈరోజు మనము అక్కడ ఆస్తి నష్టం, పశువుల నష్టం, ప్రాణ నష్టం, ఒకదాని వెనకాల ఒకటి వెనువెంట జరుగుతూ వచ్చినో యోబు తన ఆరాధ్య దైవమైన యేసయ్యను మాత్రం స్తుతించటం మానలేదు, స్తుతిస్తూనే ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. అతడు దైవ భక్తిలో, విశ్వాసపు పరీక్షలో దేవునికి మహిమ తీసుకొచ్చాడండి. అతడు దైవ భక్తిలో, విశ్వాసములో దేవునికి ఏం తీసుకొచ్చాడట? విశ్వాస పరీక్షలో మహిమను తీసుకొచ్చాడు. సాతాను సిగ్గుతో తలదించుకునేటట్టు, సాతానుడు సూసైడ్ చేసుకునేటట్టు చేశాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం.
చూడండి, దేవునికి మహిమ, సాతాను సిగ్గుతో తలదించుకొని, ఇంత జరిగినా వాడు దేవుణ్ణి మహిమ పరుస్తున్నాడని తలదించుకొని సూసైడ్ చేసుకునేటట్లుగా యోబు దేవుని మహిమ తీసుకొచ్చాడండి. ఇంత చప్పగా ఆమేన్ చెప్తారు అనుకోలేదు. హల్లెలూయా, ఆమేన్. సాతానుడు ఇక వాడి వల్ల ఏమి కాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నాటి క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి అవమానం తీసుకొస్తున్నారు, సాతానుడు నవ్వేటట్లు చేస్తున్నారు క్రైస్తవులు. దేవుని పేరు చెప్పుకుంటూ అపవిత్రమైన జీవితం జీవిస్తూ దేవునికి అవమానం, సాతానుడు నవ్వుల పాలు చేస్తున్నాడు. సాతానుడు హెచ్చించుకుంటున్నాడు, సాతానుడు పగలబడినవుతున్నారు. వీళ్ళని భక్తులు, వీళ్ళ కొరక నువ్వు ప్రాణం పెట్టింది, వీళ్ళు నా చెరలో ఉన్నారు, వీళ్ళు నా బందీలో ఉన్నారు, వీళ్ళని నువ్వు విడిపించలేవు, వీళ్ళు ఇదే బ్రతుకు పేరుకు క్రైస్తవులని వాడు అపహేళన చేస్తూ ఉన్నాడు దేవుని ఎదుట. దానికి కారణం నువ్వే. ఈరోజు నువ్వు మారు మనసు పొందాలి. ఈరోజు యోబును చూసి మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ తెచ్చాడు, సాతానుడు సిగ్గుతో తలదించుకునేటట్లు చేశాడు. ఆమేన్. వాడు అక్కడే ఉండి ఆఖరికి దేవుణ్ణి దూషిస్తాడేమో అని కనిపెట్టుకుంటూ అక్కడే ఉంటున్నాడు వాడు. కానీ ఆ యోబు చేసిన పనికి జీవితంలో యోబు జోలికి రాకుండా వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సాతానుడు మాటికి నీ జోలికి వస్తున్నాడంటే వానికి నువ్వు మాటికి అవకాశం ఇస్తున్నావు, దేవునికి అవకాశం ఇవ్వట్లేవు నువ్వు. ఆమేన్. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? ఏమనుకుంటున్నారండి దేవుని భక్తి విషయం అంటే? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు కోల్పోయినవి 5 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5. అందరు చెప్పండి, 5. మనం గమనిస్తే పొలములో దున్నే దుక్కిటెద్దులను పనివారిని కోల్పోయాడు. 14వ వచనంలో పొలం దున్నే మంచి వ్యవసాయం సాగుతుంది, ఆ వ్యవసాయపు యొక్క దుక్కిటెద్దుల్ని కోల్పోయాడు, గాడిదల్ని కోల్పోయాడు. అందులోనే కలిపి ఇంక్లూడ్గా అక్కడ చెప్పబడింది. గాడిదల్ని దుక్కిటెద్దుల్ని కలిపి కోల్పోయాడు ఒక్కసారే. ప్రైజ్ ది లార్డ్. కోల్పోయాడు. మొదటిగా కోల్పోయింది తన జీవన విధానాన్ని నడిపించే, వ్యవసాయం సాగు చేసే వ్యవసాయపు యొక్క దుక్కిటెద్దులు, బరువు మోసే గాడిదలను కోల్పోయాడు. అలాగే నమ్మకంగా పనిచేసే పనివారిని ఆయన కోల్పోయాడు. నమ్మకస్తులు దొరకటం చాలా కష్టం అండి. నమ్మకస్తులు దొరకటం చాలా కష్టం. ఈనాడు దేవుని ఎదుట మనం నమ్మకస్తులమేనా? చెప్పగలమా? గుండె మీద చేసుకుని దేవుని ఎదుట మనం నమ్మకస్తులమేనా? నమ్మకంగా ఉంటున్నామా? దేవునికి ఇయ్యటంలో, ప్రత్యేక అర్పణలు ఇవ్వటంలో, దశంభాగం ఇవ్వటంలో, కోతకాలపు పండుగ మీకు తెలుసా? ప్రథమ ఫలాలు ఇవ్వటంలో, విశ్వాసంలో నిలబడటంలో, ఆరాధించటంలో, పరిశుద్ధతలో, ఇలా మనం నమ్మకంగా ఉంటున్నామా? ఎక్కడ మన నమ్మకం? నమ్మకస్తులు దొరకటం చాలా కష్టమండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కష్టాన్ని ఎరిగిన వారు, నమ్మకత్వం విలువ తెలిసిన వారు నమ్మకస్తుని కోల్పోరండి, బాధపడతారండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వెనకడికి నేను సోమవారం ప్రాంతంలో ఊరు బయట కమ్మైన మునగా లక్ష్మే కానీ ఆయనకు జీతం ఉన్నాను. నమ్మకంగా పనిచేసేవాడిని. ఎలా పనిచేసేవాడిని? నమ్మకంగా పనిచేసేవాడిని. అంట్లు తోమేవాడిని, వాళ్ళ బట్టలు ఉతికేవాడిని. 2 జీతగాళ్ళు ఉండేవాళ్ళు. పెద్ద జీతగాడు దొంగ. చిన్న వయసులో 15-16 సంవత్సరాల వయసులో 3 బిందెలు పెట్టే కాగు పెద్ద బావిలోని, ఆ బావి ఇప్పటికి ఉంది, మీరు నాతో వస్తే తీసుకెళ్ళి చూపిస్తా. కరెంటు లేకపోతే 20 శాల్తీల పశువులకు ఆ బావిలో నుంచి మాడ మీద పెట్టుకొని ముంచుకొని ఎత్తుకొని వచ్చి ఆ పెద్ద గాబు నింపి వాటికి కుడిచి పెట్టేవాడిని.
ఇద్దరు మనుషులు లేపలేని గడ్డి మోపులు ఎత్తుకొని ఒకసారి నడుము పట్టుకుపోయింది. ఆయనే నాకు ట్రీట్మెంట్ చేశాడు. ఏ ట్రీట్మెంట్ అంటే ఆ తొండాకు పసరంతా ఒక గిన్నెలో పిండి ఒక పాతకుండ తెచ్చి దాన్ని కట్టెల మీద పెట్టి మంట వేడి చేసి అందులో ఆయన పసర్లు, ఆ వేడి పసర్లు ఆయన అరికాలు పెట్టి నా ఈపుకు రుద్దాడు. దెబ్బకి పోయింది, పట్టుకుపోయింది. ఇద్దరు మనుషులు లేపలేని గడ్డి మోపు పొలంలో అట్నే ఇరగబడిపోయినా. ఇలా నమ్మకంగా పనిచేస్తున్న సమయంలో ఒకరోజు వాళ్ళ భార్య పెద్ద శాడిస్టురాలు అన్నమాట. చేస్తున్నప్పుడు నన్ను బట్టలు ఉతికేటప్పుడు బట్టలు సరిగా ఉతుకురా మాది కూడా అన్నది. నాకు ఆ మాట అంటే అసలు నాకు కోపం ఎక్కువ ఉండేది. అప్పుడు నశాలానికి అంటింది కోపం. బట్టలు తీసి అటు కంప చెట్లలో విసిరేసి ఇంట్లో పడతాకు పోయినా. నెల రోజులు నన్ను బతిలాడాడు రైతు. పెళ్ళైన దగ్గర నుంచి భార్యను కొట్టలేదంట ఏ రోజు కూడా. ఆమెదే పెత్తనం. నా కొరకు ఒక మంచి వ్యక్తిని, పనోడిని కోల్పోయేటట్టు చేసావు పనికి మాలదానని ఇంట్లో తోలి యమకొట్టుడు కొట్టాడంట. వచ్చి అరే ప్రతాపు నీకు దండం పెడతారా, నీ వల్ల నా భార్యను కూడా కొట్టిండ్రా, రారా, ఇంకోసారి ఏమన్నా అనుకుంటా నేను చూసుకుంటాను అని చెప్పి పాపం తెల్లవారుజామున వచ్చి పిలుస్తూ ఉండేవాడు. ఒక నెల రోజులు వెళ్ళలేదు. తర్వాత నాకు జాలి అనిపించింది. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. నేను కష్టపడుతున్నాను భార్యకి తెలియకుండా నేను పొలాల్లో గడ్డి కోస్తుంటే అక్కడికి వచ్చి నా కొరకు నాకు ప్రత్యేకంగా 200 300 ఏమైనా కొనుక్కొని తినరని చెప్పి, భార్య ఊకోదు కదా, పొలంలోకి వచ్చి అక్కడికి వచ్చి నాకు ఇచ్చేవాడు చేల్లో. ఆయన నేను మర్చిపోను. నన్ను కోల్పోవడానికి ఆయన ఇష్టపడలేదు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ? జీవితంలో జరిగిన నిజ సంఘటన. మనం ఎక్కడున్నా దేవుని బిడ్డలో నమ్మకంగా పనిచేయాలి. మనల్ని పట్టి వాళ్ళు దేవుని బిడ్డలు నమ్మకంగా ఉంటారు, వాళ్ళు మోసం చేసే వాళ్ళు కాదనాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చచ్చిపోయేంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన బతికుండగా యేసుప్రభుని నమ్ముకో అని చెప్పాను. నేను సేవకి వెళ్ళాను. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి జీతం మానేసి సెంట్రింగ్ పని నేర్చుకొని పెద్ద మేస్త్రినై, తర్వాత అటు దిప్పి ఇటు దిప్పి తాగుబోతున్నాయి, చచ్చిపోయి యేసయ్యని నమ్ముకొని పాస్టర్ని అయిన తర్వాత దొరవారు యేసుప్రభుని నమ్ముకోండి అని ఎన్నోసార్లు చెప్పాను. చూడండి, యోబు నమ్మకస్తుల్ని కోల్పోయాడు. మొదటిగా పనివారిని, దుక్కిటెద్దుల్ని కోల్పోయాడు, గాడిదల్ని కోల్పోయాడు. అయినా కూడా పల్లెత్తి మొదటి దెబ్బకే దేవుణ్ణి దూషించలేదు. అలా పోల్చుకోక మునిపే రెండవది ఆయన కోల్పోయింది ఏంటంట? గొర్రెలు మరియు పనివారు. ఎక్కడైనా నమ్మకస్తుల్ని కోల్పోయాడండి. పశు సంపద, ప్రాణ నష్టం రెండూ జరుగుతున్నాయండి. పశు సంపద, ప్రాణ నష్టం రెండూ జరుగుతున్నాయి. అయినా వీళ్ళొచ్చి చెప్పిన గొర్రెలతో బొచ్చు కత్తిరించి వ్యాపారం చేసేవాళ్ళు, ఉన్ని బట్ట నేసేవారు, అట్లాంటి గొప్ప సంపద ఏమైపోయిందట? పోయింది, కోల్పోయాడు. వాటిని నమ్మకంగా కాసేవారు లేరని ఈ మధ్య ఎవరో నాకు చెప్పారు. వాళ్ళ ఏదో చెప్పారు, గుర్తురాట్లే. నమ్మకంగా లేక కొంత ఆస్తి నష్టం చేశారట. కొన్నిసార్లు మన కుటుంబీకులు, మన కుమారులే నమ్మకస్తులుగా ఉండరు. చూడండి, ఉండరు. సొంత కుమారులు ఉండరు. చిన్నప్పుడు నేను 7th క్లాస్ చదువుకునేటప్పుడు మాదంతా తీట బ్యాచ్, అల్లరి బ్యాచ్ అన్నమాట. లాస్ట్ బెంచ్, చదువురాని బ్యాచ్. ఎప్పుడు సారుకు చేతులు చూపేయటమే తప్ప ఇంకో పని లేదన్నమాట. అలా దెబ్బలు తినేవాళ్ళం. ఇలా మా దాంట్లో ఒక సంపన్న కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు రోజు వాళ్ళ ఇంట్లో బియ్యం దొంగతనం చేసేవాడు, వాళ్ళ ఇంట్లో ఒడ్లు దొంగతనం చేసేవాడు. వాళ్ళ అమ్మోళ్ళు పనికి వెళ్తే అవి తీసుకొచ్చి పోరగాళ్ళందరిని ఎమ్మటేసుకొని కల్లులు దాపేయటం, కైనీళ్ళు తినిపేయటం.
లేనిపోని అలవాట్లన్నీ తోటి వాళ్ళకి నేర్పించేవాడు వాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే కుమారులు కుమార్తెలు కూడా నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు. కానీ యోబు యొక్క తన జీవితంలో దేవుడు తనకిచ్చిన వాటిలో అన్నీ నమ్మకమైనవే, అందరూ నమ్మకస్తులే. ఈరోజు మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకి ఇక్కడ ఎవరైనా నమ్మకస్తులుగా లేకపోతే ఈరోజు మారు మనసు పొంది నమ్మకస్తులుగా మారుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రుల మాట విన్నవాడు ఎప్పటికీ చెడిపోడండి. దానికి నిదర్శనం నేనే. ఆమేన్. దాని నిదర్శనం నేనే. వాళ్ళు చెప్పిందల్లా విన్నాను, అందుకనే ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు చెప్పింది ఒక మాట వినకపోతే ఈరోజు నా సమాధి మీద గడ్డి మొలిసి ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు నా యవ్వన ప్రాయంలో చెప్పిన విషయాలు నేను విన్నాను కాబట్టి ఈరోజు బ్రతికి బట్టగట్టి పెళ్లి చేసుకొని 2 పిల్లలు, భార్య, ఈరోజు సంతోషంగా సేవ చేయగలుగుతున్నాం. తల్లి తండ్రి మాట వినబట్టికే. వినకపోతే సొంత ఆలోచనలతో మొండిగా వెళ్ళిపోతే, ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాను. లేకపోతే చచ్చిపోతానన్నా నువ్వెందుకు చచ్చేది, మేమే చంపుతాం అన్నారు. ఏమన్నారు చెప్పను? నువ్వెందుకు చావటం, మేమే చంపుతామని ఖండవ మెడకేసి అటొక్కలు ఇటొక్కలు బట్టి గుంజారు. 2 minutesలో మా చిన్నమ్మ వచ్చింది. వచ్చి నిజంగా 2 నిమిషాలు లేట్ అయితే చచ్చిపోతున్నాం. మా చిన్నమ్మ వచ్చి చేతికి ఎదిగిన కొడుకుని చంపేస్తారని చెప్పి వాళ్ళని నెట్టేసింది. అప్పుడు కూర్చోబెట్టి నాకు విషయాలన్నీ చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళ మాట విని తల్లిదండ్రుల బాధ ఏందో, ఎందుకు వాళ్ళు అలా చేశారు, వాళ్ళ ఆవేదన ఏంటి, నిజంగానే చంపాలనుకున్నారా అనుకుంటే కాదే, వాళ్ళు నా మేలు కొరకే చెప్తున్నారన్న విషయాలు నేను అర్థం చేసుకోగలిగి సోమవారం వదిలిపెట్టి పెనబాడు వెళ్ళిపోయినా. కొన్ని జయించాలంటే కొన్నిసార్లు మనం వదిలిపెట్టాల్సి వస్తుంది. ఒక 6 నెలలు సూర్యాపేట వెళ్ళి అక్కడ సిమెంట్ కట్టలు రిక్షా దొక్కే, చెయ్యని పని లేదు, రిక్షా దొక్కే సిమెంట్ కట్టలు వేసుకొని ఎన్ను ముదరని వయసులో 17 సంవత్సరాల వయసులో రిక్షా దొక్కి సిమెంట్ ఏంది కర్మ అనుకున్నాం, ఎందుకు ఈ బాధ అని చెప్పి మళ్ళీ వెల్డింగ్ షాప్లో పని కుదిరితే అది చేయలేక, ఆ రిక్షా దొక్కలేక, ఆ బస్తాలు మోయలేక వెల్డింగ్ షాప్లో కుదిరితే నెల రోజులు అష్టో ఇటో చేశాను. ఏమంటారు, ఆర్కే వెల్డింగ్, దానికి ఆ మంటలు ఎక్కి రాత్రులు నిద్రపోకుండా ఈ మొత్తుకొని ఏడ్చేవాడిని. ఈ పని కూడా నా వల్ల కాదని చెప్పి నేను మా అమ్మ దాని దగ్గరికి వెళ్ళిపోతానని మా చిన్నమ్మని బతిలాడి పెనమాడి నుంచి మళ్ళీ సోమవారం వచ్చి అమ్మ నాన్న మాట విని మర్యాదగా బతకడం నేర్చుకున్నాను. అమ్మ నాన్న మాట విన్నాను కాబట్టి ప్రయోజకున్నయ్యాను. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ కుటుంబం వాళ్ళు చాలా అపవిత్రమైన బ్రతుకులు వాళ్ళే. కామంలో కన్నైంది మిన్నైంది కనపడదంట. వాస్తవేనా? వెనకడ పెద్దలు అన్నారు, వాస్తవేనాయ్యా పెద్దలు? కామంలో కన్నైంది మిన్నైంది కనపడదు. ఎవడేం చెప్పింది అర్థం కాదు, నా కళ్ళు పెట్టుకొని చూడంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు అపవిత్రమైనటువంటి కుటుంబం. వాళ్ళ కుటుంబమే చెప్పకూడదు, కానీ కుటుంబం వాళ్ళది. అందుకనే అన్నాను, నేను అలా వెళ్ళిపోతే ఈరోజు నేను ఎప్పుడో సూసైడ్ చేసుకొని చచ్చి నా బొంద మీద గడ్డి కూడా మొలిచేది. అందుకనే పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా ఉండాలి. తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు వినాలి, నేర్చుకోవాలి. వాళ్ళ ఆవేదన ఏంటి అనేది తెలుసుకుంటే మీరు ప్రయోజకులు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ రెండవదిగా గొర్రెలు మరియు పనివారిని కోల్పోయాడు. తర్వాత మూడవదిగా ఒంటెలు మరియు పనివారిని కోల్పోయాడు. ఎక్కడ చూసినా నమ్మకస్తుల్ని, పశు సంపదను కోల్పోయాడు. తర్వాత నాలుగవదిగా కడుపున పుట్టిన సొంత కుమారులను, కుమార్తెలను కోల్పోయాడు. 18, 19 వచనాల్లో కడుపున పుట్టిన సొంత, మన రాజేశ్వర వాళ్ళ వదిన కొడుకును కోల్పోతే దేవుణ్ణి వదిలిపెట్టింది అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఆమె సమర్పించుకుంది, మళ్ళా గాజులు లేవు, ముక్కు పుడక లేదు, చెవులకు లేవు.
జరిగిన పరిణామాలు ఎలా జరిగాయని వాటి విషయంలో ప్రార్థించుకుంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదని. చాలా బాధ, అమ్మాయి కూడా బాధపడ్డది నాకు చెప్పి, దేవుడు లేడు ఏం లేడు అంటుంది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. చెప్పావుగా నాకు, నేను కావాలని చెప్పట్లేగా అని. చేతికి ఎదిగిన ఎవరికైనా బాధ ఉంటుంది, నాకైనా బాధ ఉంటుంది, మీకైనా బాధ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని ప్రమేయం కాదు, ఇక్కడ అపవాది యొక్క కుతంత్రాలు, దేవునికి మనల్ని ఎలాగైనా దూరం చేయాలి అని, దేవునికి కాకుండా మనల్ని ఎలాగైనా చెయ్యాలనేది అపవాది యొక్క ప్రయత్నం. అందుకని ఇక్కడ ఒక్కడు కాదు, కడుపున పుట్టిన అందరూ చచ్చిపోయారు. అయినా కూడా ఏం జరిగిందంట, నాలుగవదిగా కడుపున పుట్టిన కొడుకులను కూతుర్లను కోల్పోయాడు. వస్త్రాలు చింపుకొని తల వెంట్రుకలు గీసుకొని నేను ఏమీ లేని వాడను. ఆమేన్. వస్త్రాలు ఎందుకు చింపుకున్నాడు, తల వెంట్రుకలు ఎందుకు గోయించుకున్నాడు? తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు వెంట్రుకలు ఉంటాయా? దిబంగరిగా ఏమీ లేనివాడిగానే వచ్చాను అనే నిదర్శనానికి అతగాడు అలా అన్నాడే కానీ కావాలని కాదండి. దేవునికి స్తోత్రం. ఐదవదిగా ఆరోగ్యం కోల్పోయాడండి. అంటే రోగం ఆవహించింది. ఏం కోల్పోయాడండి? రోగము ఆవహించింది. 2వ వచనం 2వ అధ్యాయంలో ఉంటుంది అనుకోండి. మనకు అతనికి శరీరం మందు ఏమొచ్చిందట? రోగము. అపవాది అతని శరీరాన్ని మొత్తాడు. అతని శరీరాన్ని ఏం చేశాడట? మొత్తాడు. కురుపులు, పొక్కులు, విపరీతమైన దురద తట్టుకోలేక చిల్ల పెంకుతో బూడిదల కూర్చొని ఆ బాధపడుతుంటే అతని బాధ వర్ణనాతీతం అండి. ఆమేన్, హల్లెలూయా. ఆ బాధ ఏంటంట? వర్ణనాతీతం. అప్పుడు తన అనుకున్న వాళ్ళు ఒక్కడు కూడా దగ్గరికి రాలేదు. అందుకని నేను అంటాను, మీరు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని దేవుణ్ణి విడిచిపెట్టి, ఆరాధన విడిచిపెట్టి పరుగులు ఎత్తుతారు. నీకు రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఏ ఒక్కడు కూడా నీ దగ్గరికి రారు, నీకు సాయం చేయరు. అదే నువ్వు దేవుడిని అంటి పెట్టుకుని ఉంటే దేవుడు నీకు సహాయం పంపిస్తాడు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మనం గమనిస్తే ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఈరోజు ఎంతమందికి టైఫాయిడ్ వచ్చినా, మలేరియా వచ్చినా చాలామంది మందిరానికి రావట్లేరు. చిన్న చిన్న సమస్యలు వస్తే మందిరానికి రావట్లేదు. చిన్న చిన్న రోగం వస్తే మందిరానికి రావట్లేదు. ఈ మధ్యన నేను వింతైన మాటలు విన్నాను. మన సంఘస్థులు అన్నారంట, ఉపవాసం లేని ప్రార్థనకి ఎందుకు రావాలని. ఓరి నాయనా, మన సంఘస్థులు అన్నారంట, పగలు ప్రార్థన చేస్తున్నారుగా, మీరు కూడా వచ్చి ప్రార్థన చేయండి అంటే, మేము ఉపవాసం లేవుగా మందిరానికి వచ్చి. ఉపవాసం లేవని దేవదూత గనవట్లో నిలబడి నువ్వు ఉపవాసం ఎందుకు లేదని నీ మెడబట్టి తిప్పిసిరి కొడతాడు అవతలికి. నువ్వెందుకు లేవో దేవునికి తెలుసు, నీ సమస్య ఏంటో. నువ్వు మాత్రం ప్రార్థించాలి కదా. మారాలండి, ఇలాంటివన్నీ మనం మార్చుకోవాలి. ఉపవాసం ఉన్నా లేకున్నా శుక్రవారం ఉంచు, శరీరంలో బలం ఉంటే ఉండు, లేకుంటే ఇంకా ప్రార్థన చేయి. అప్పుడు తింటావుగా, ఇంకెక్కువ బలం ఉంటుందిగా. ఉపవాసం ఉన్నప్పుడు చేస్తున్నావు ప్రార్థన, ఇప్పుడు తిన్నావుగా, ఇంకెక్కువసేపు ప్రార్థన చేయి. మందిరంలోకి వచ్చి దేవుడు వినడా? ఆమేన్, హల్లెలూయా. వింత వింత శాస్త్రాలన్నీ పోవాలండి క్రైస్తవుల్లో. ఇవి పోయినప్పుడే ఒక నూతనత్వంలోనికి మనం నడిపించబడతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఏమొచ్చిందట? అనారోగ్యము అతనికి వచ్చింది. ఆరోగ్యాన్ని కోల్పోయాడు. రోగం అతని శరీరం అందు ప్రవేశించింది. అయినా కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ, పాటలు పాడుకుంటూ ఆయన దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉన్నాడు. ఇంత జరిగిన దేవునికి ప్రార్థన చేయటం మాత్రం మానలేదండి. ఇంత జరిగిన దేవునికి ప్రార్థన చేయటం మాత్రము మానలేదు, మర్చిపోలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంత జరిగినా కూడా ప్రార్థన అతని పెదవుల నుంచి రావటం అంటే అది గొప్ప విషయం అండి. ఇంత జరిగినా కూడా మోకరిల్లడానికి ఉపక్రమించాడంటే అది గొప్ప విషయం అండి. ఇంత జరుగుతున్నా కూడా విశ్వాసంలో ఆవగింజ అన్నాడు యేసయ్య. దాంట్లో ఏ మాత్రం కూడా తొట్టిల్లలేదు. ఆ విశ్వాసం అనే బండ మీద అలాగే నిలబడి ఆ రోగంలో కూడా కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రోగంలో ఉన్నప్పుడు
రాని మాటలు పలుకుతున్న వారిని సహనముతో క్షమిస్తున్నాడు. ఆమేన్. కొంతమంది చికాకు పడుతూ ఉంటారు. చికాకులో ఉన్నప్పుడు ఏమమ్మంటే కొంతమంది కోపమే కరుస్తూ ఉంటారు, పిచ్చుకొక్క కరిచినట్టు. మనుషులే. పలకరిద్దామంటే భయం అవుతుంది కొంతమందిని. ఏమంటారు? కసుర్లు. మరి స్నేహితులు వచ్చారు, ఎంతోమంది వచ్చి దూషిస్తున్నారు, అయినా కూడా ఓర్పు కలిగి సహనం కలిగి వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అది నిజమైన క్రైస్తవుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కోల్పోయిన వాటి విషయంలో సహనం గలవాడు యోబు. సంతాన నష్టమును సహించాడు, అనారోగ్యమును ఓర్చుకున్నాడు. ఆదరణ లేని మాటలను కూడా సహించిన వాడు యోబు. స్నేహితుల లేమిని కూడా సహించిన వాడు యోబు. ఒకప్పుడు యోబు ధనవంతుడు. స్నేహితులు వచ్చి రోజు అతని ఇంట భోజనం చేసి వెళ్ళేవాళ్ళు, అతని దగ్గర మేలులు పొందుకున్నారు. ఇప్పుడు స్నేహితులు ఒక్కడు కూడా జాడలేడు, పత్తా లేడు. ఆమేన్. హల్లెలూయా. జాడలేడు, పత్తా లేడు. స్నేహితుల యొక్క లేమిని కూడా ఏం చేస్తున్నాడంట? సహించుకున్నాడండి యోబు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ముఖ్య స్నేహితుని అసలు నమ్మొద్దు. రాకి అర్థమైందా? స్టీఫెన్. బైబిల్ చెప్తుంది ఏంటంట? వాడే నా ప్రాణం, వాడే నా గుండెకాయ అంటారు మీరు కొంతమందిని. వాళ్ళని అసలు నమ్మొద్దని బైబిల్ చెప్తుంది. అమ్మాయిలు కూడా వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళు నా ప్రాణ స్నేహితురాలు. ఏ స్నేహితురాలంట అని అంటారు. వాళ్ళని అసలు నమ్మొద్దు అంటుంది బైబిల్. తిన్నింటి వాసాలు లెక్క పెడతారు వాళ్ళు. ఏ వాసాలు? తిన్నింటి వాసాలు. మన ఇంట్లో తిని మన ఇంటి దూలాలు లెక్క పెడతా ఉంటాడు, ఎన్నుగర్రలు లెక్క పెడతా ఉంటాడు, వాసాలు లెక్క పెడతా ఉంటాడు. అందుకనే బైబిల్ అంటుంది ముఖ్య స్నేహితుని అసలు నమ్మకూడదు. ఈ ముఖ్య స్నేహితులు ఒక్కడు కూడా లేడు. ఈ స్నేహితుల యొక్క లేమిని కూడా సహించుకున్నాడు యోబు. తర్వాత ఇంత జరిగిన పరుల క్షేమం కొరకు ఎంతో ప్రార్థిస్తున్నాడండి. ఇంత జరిగిన పరుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాడు. దుఃఖములో రోగములో ఉండి కూడా ఆ ప్రార్థనే తనకు విడుదలనిస్తుందని విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు విడుదలనిచ్చాడు. 42:10 యోబు 42:10. స్నేహితుల లేమిని చూద్దాం ఒక నిమిషం. అంతకంటే ముందు స్నేహితుల లేమిని సహించాడు. యోబు గ్రంథం 30వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుదాం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 30. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఏం చేస్తున్నారంట? స్నేహితులే ఎగతాళి చేస్తున్నారా? చాలు, ఇదంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. స్నేహితుల యొక్క లేమిని, హేళన మాటలు కూడా సహించుకున్నాడు. అట్లాగే 42:10 దుఃఖములో రోగములో ఉండి కూడా పరుల క్షేమం కొరకు చేసిన ప్రార్థనే అతనికి విడుదలనిచ్చింది. యోబు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. చూడండి, సహించాడు, ప్రార్థన చేశాడు. పోయిన దానికంటే 2 అంతలు వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చిందండి. ఈరోజు మనం ఎందుకు సహించుకోవట్లేదు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహించుకోవాలి. అర్థమైందా? సువార్తక్క ఏం చేయాలంట? సహించుకోవాలి. ఎవరి కోసమో ఎవరో హేళన చేస్తున్నారని మనం బాధపడుకుంటూ కూర్చుంటే పనులు జరగవు. దేవుని స్తుతించాలి. సమస్యల్లో యోబు వలె మన పరిస్థితులు బట్టి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. ఉపవాసంతో కడుపు చంపుకోవాలి. అప్పుడు దేవుని కార్యం కల్లారా చూస్తాం. హేళన చేశారు, తక్కువ వయసు గలవారు హేళన చేశారు. ఆయన ఏం చేశాడట? సహించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చిన బిడ్డల్ని బట్టి హేళన చేసిన మనం సహించుకోవాలి. అర్థమవుతుందా? వాళ్ళన్నారని పిల్లల మీద ఇసుక్కోవటం, వాళ్ళ మీద ఇసుక్కోవటం, వీళ్ళ మీద ఇసుక్కోవటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్లాంటి పని మీరు చేయకూడదు.
నవ్విన వాళ్ళందరూ నీకు ఏమైనా చేస్తారా? నువ్వు చేయవలసింది నవ్వినోడి పళ్ళు దవడ ఎముక ఇరగొట్టడు దేవుడు. నువ్వు చేయాల్సింది ఏం చేయాలి? కడుపు మార్చుకొని కన్నీళ్ళు కళ్ళల్లో కారితే నీ కన్నీటి బొట్టును ఎక్కడ దాస్తాడట? ఆయన బుడ్డిలో పట్టి ఆయన కవ్యలలో అంటే పుస్తకాలు అంటే వాక్యము ద్వారా నీ కార్యాన్ని ఆయన బయటికి తీసుకొస్తాడు. ఆమె చెప్పండి, ఆమెన్, హల్లెలూయా. అంతేగాని నవ్వుతున్నారు అదని ఇదని అవమానం, సిగ్గు. ఎందుకండి సిగ్గు? ఎందుకండి అవమానం? ఎవరి కోసం మనం బతకట్లేదు ఈ భూమి మీద. ఎవరినో మెప్పించడానికి ఈ భూమి మీద మనం బతకట్లేము. ఎవరినో మభ్య పెట్టడానికి మనం బ్రతకట్లేము. దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, దేవుడు మనకి ఇచ్చిన ఆస్తుల కొరకు, ఆఖరికి దేవుని కొరకు మనం బ్రతకాలి. మనుషుల కోసం బ్రతకొద్దు. ఇక్కడ మనం మనుషులను చూసి బతకడానికి ఇక్కడికి రాలేదు. దేవుని ప్రణాళిక చిత్తం నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాం. అది గుర్తుపెట్టుకున్నాడు అసలైన క్రైస్తవుడు. ఎవడి కోసం? ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో బంధువులు నవ్వుతున్నాడు, వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉందని చెప్పి నవ్వితే నవ్వారని మనం అవమానపరుచుకుంటూ కుటుంబాన్ని మనం కూడా మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన తల్లిదండ్రులు మనము చీదరించుకుంటూ కూర్చుంటే ఇక్కడ పనులు కావు. ఇక్కడ జరిగిన అవమానాన్ని బట్టి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. దావీదు సింహాసనం దిగి కుమారుడు తరుముతుంటే అరణ్యంలో పడి వెళ్తుంటే వాడు షిమి దావీదుని తిడుతున్నాడు, నవ్వుతున్నాడు, ఏలన చేస్తున్నాడు, పనికి మాలోడు అంటున్నాడు, గాడిద అంటున్నాడు, కుక్క అంటున్నాడు, నీకు ఈ గతి పట్టాల్సిందే అంటుంటే వాడి కోసం కాదు దావీదు బతికేది, దేవుని కొరకు బతుకుతున్నాడు. వాడిని ఏమనకండి, మీరు దేవునికి ప్రార్థన చేద్దామని చెప్పి పక్కనున్న వాళ్ళని ఊకోగుంచాడు. చప్పటి దేవుని మహిమపడతాం. ఒక రోజు రానే వచ్చింది, నవ్వినోని దావీదు కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆమేన్. అర్థమైందా? ప్రార్థన మొదలు పెట్టాలి ఈ రోజు నుంచి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అర్థమైందా? వాళ్ళు నవ్వుతున్నారు, నా కన్ను ఉంది, నా కాలంకరు, నాకు ముక్కు అంకరు, నేను నల్లగుండ. ఎవడి కోసం అండి? దేవుడు తన ప్రణాళిక కోసం నిన్ను సృష్టించాడు. దేవుని కోసం బ్రతుకును, నీకు విలువని దేవుడు ఇస్తాడు. దావీదు ఎలాంటోడు? పొట్టోడు. ఎలాంటోడండి? పొట్టోడు. దేవుడు విలువనిచ్చాడా? ఘనతనిచ్చాడా? పేరునిచ్చాడా? ప్రఖ్యాతిని ఇవ్వలేదా? సూలమతి ఎలాంటిది? నల్లనిది. పేరునివ్వలేదా? ప్రఖ్యాతినివ్వలేదా? ఘనతనివ్వలేదా? ఎస్తేరు ఎలాంటిది? పోటీకెళ్తే ఈమె వారిలో ఏ మూల కూడా పోల్చదగదు. అయినా దేవుడు ఏం చేశాడు? అక్కడ పేరునిచ్చాడు, ఘనతనిచ్చాడు, హృదయాన్ని ఎదుటి వ్యక్తులు చూసేటట్టు చేశాడు యేసయ్య. నువ్వు దేవునికి ప్రార్థన చేయ వాళ్ళలాగా. నీ పరిస్థితులు ఎందుకు మార్చడో చూద్దాం. నవ్విన వాళ్ళందరినీ మిమ్మల్ని పొగిడేటట్టు ఎందుకు చేయడో చూద్దాం. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను మీరు అలా ప్రార్థన చేసి మేలులు పొందుకోకపోతే. ఆమేన్. మీకు విశ్వాసం లేదండి, మొదటిగా మీకు నమ్మకం లేదండి. ఏడ్చుకుంటూ కూర్చుంటూ పనులు కావు. ఇక్కడ ప్రార్థన చేస్తే పనులు అవుతాయి, విశ్వాసం ఉంచితే పనులు అవుతాయి, ఉపవాసం ఉంటే పనులు అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎన్నోసారి చెప్పాను, సోమవారం నన్ను చూసి వాక్యం అది ప్రకటనలు చదివితే నవ్వారు నన్ను. ఇప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయంటున్నాను. ఒక్కసారి నేను రాలేనమ్మా, నాకు టైం లేదు, వెళ్ళిపోవాలి. ఒక్కసారి అటు వచ్చి పోరాదు. దేవునికి లోబడి బతికితే దేవుడు మనకు పేరు ప్రఖ్యాతిని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అర్థమైందా నేను చెప్పింది మీకు? వ్యర్థమైందా? వ్యర్థమైందన్నారు ఎవరో? అర్థమైందన్నా తల్లి? దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.